ముచ్చుమరిలో మైనర్ బాలిక వాసంతి అదృశ్యం. బాధితులను పరామర్శించి కుటుంబానికి 10 లక్షల చెక్కును అందజేసిన మంత్రులు ఎన్ఎండి ఫారూక్, బీసీ జనార్దన్ రెడ్డి. నంద్యాల రైల్వే స్టేషన్ ఆకస్మికంగా రన్నింగ్ రూమ్ అభివృద్ధి పనులను తనిఖీ చేసిన అడిషనల్ డివిజనల్ రైల్వే మేనేజర్ సైమాన్. ఆలగడ్డ సంత కూరగాయల మార్కెట్లోని సమస్యలను త్వరలోనే పరిష్కారానికి కృషి చేస్తా ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ. వాసంతి అనే మైనర్ బాలిక మన ప్రాణానికి 10 లక్షలు ప్రభుత్వం వేల కట్టిందా? శవం దొరకకపోతే కేసు ఎలా న్యాయం జరిగినంత వరకు మా పోరాటం ఆగదు. బోయ పులికొండన్న. నంద్యాలలోనే డామినోస్ పిజ్జా సెంటర్ లో పిజ్జాలో కూలిన చికెన్ ముక్కలు తనిఖీలు నిర్వహించిన ఫుడ్ అధికారులు వీరిపై చర్యలు తీసుకుంటాం. హాజరు వేసిన తర్వాత విద్యార్థులను బయటికి పంపొద్దు. ఇంటర్ జిల్లా విద్యాశాఖ సునీత వెల్లడి. హింసాత్మక రాజకీయాలకు అడ్డుకట్ట వేయాలని ముస్లిం ఫెడరేషన్ నాయకులు మహబూబ్ బాషా, సుహైల్ రానా ఆవేదన వ్యక్తం చేశారు. నంద్యాల పట్టణంలో వర్షాలు భారీగా కురవడంతో విద్యుత్ స్తంభాల వద్ద ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విద్యుత్ శాఖ అధికారి రామయ్య పేర్కొన్నారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జడ్పీ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి అధ్యక్షతన వ్యవసాయం, గ్రామీణ నీటి సరఫరా, పారిశుద్ధ్యం, నీటి పారుదల శాఖ, విద్యుత్ శాఖ తదితర అంశాలపై నిర్వహిస్తున్న జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం. నంద్యాల పట్టణంలో భారీ వర్షం కురవడంతో రోడ్లన్నీ జలమయం కావడంతో నానా అవస్థలు పడుతున్న వాహనదారులు.